కార్మికులకి ఆర్థిక భారం ఎంత పడుతుంది కన్వర్షన్ ఇస్తే అనేది తెలుస్తున్నారు. మనం జాక్ పెట్టి 5 నెలలు అయింది. 5 నెలల్లో మన సమస్య పరుగులు పెడతా ఉంది. అది మీకు తెలియదు వాస్తవంగా కూడా. కాకపోతే ఏంటంటే మనకి ప్రచారం అనేది మనం ప్రచారం ఎందుకు చేయటం లేదు అంటే పని అయిన తర్వాత ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు అందరూ కూడా రకరకాల యూనియన్లు ఉన్నాయండి, రకరకాల యూనియన్లు ఉన్నాయి. కానీ సమస్య ఒకటే కదా, కన్వర్షన్ సమస్య ఒకటైనప్పుడు అందరూ ఏకం కావాలి. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు అన్న ఏళ్ళంలో అయిపోయారు, ఇంతమంది ఏళ్ళం అయిపోతారు. వాళ్ళ దగ్గర ఐక్యత ఉంది, అయిపోతారు. మరి మీకు సరైనటువంటి ఇప్పటి వరకు ఎవరు లేరు వాస్తవంగా. ఇప్పుడు 2018 జేఏసీలో పిఆర్సీలో కూడా అన్యాయం జరిగింది. 35% కేసీఆర్ గారు ఇచ్చింది, 25% ఆర్టీజీలకు ఇచ్చింది. తర్వాత వచ్చేసి 22కు వచ్చేసరికి ఏమైంది, 7% వీళ్ళు ఇచ్చారు. అక్కడే అన్యాయం జరిగింది. అట్లా అన్యాయం జరుగుకుంటూ పోతూనే ఉంటుంది మీకు సరైనటువంటి ఇది లేకపోతే మాత్రం. ఎందుకంటే మిత్రులారా 2018లో 10% పిఆర్సీ పోయింది అంటే నేను అర్థం 2 ఇంక్రిమెంట్లు పోయినాయి అంటే అర్థం చేసుకోండి ఎంత తగ్గినారో ఎక్కడికి వచ్చారో. తర్వాత 2022కు వచ్చేసరికి ఏమైంది, మళ్ళీ ఇంక్రిమెంట్లు లేవు, మళ్ళీ 7% వచ్చినాయి. అది కొట్లాడబట్టి అక్కడ నాలాంటి ఉండబట్టి కొంత ఆ 2 ఇంక్రిమెంట్లను వచ్చినాయి. అది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా గ్రహించండి. మీరంతా ఐక్యతగా ఉంటేనే. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు. మరి ఇట్లాంటివన్నీ ఏమంటారు, నీ సమస్య నీది, మీ చేతుల్లో ఉంది. మీ సమస్య అనేది మీ చేతిలో పరిష్కార మార్గం ఉంది. అది నగ్న సత్యం. మీరు ఎస్ అంటేనే అవుతుంది. మీరు ఎస్ కాకపోతే మీరు నో అని పక్కకి వెళ్ళిపోతే ఉండరు. అందుకనే ఈ జాక్ ఏం చెప్తుందంటే రేపు 20 తారీఖు ఫిబ్రవరి 20 తారీఖున 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. యూనియన్లకి అతీతంగా నాయకులు కొంతమంది ఉండండి. కానీ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉండరే. కానీ మిగతా 15,000 మంది అయినా సరే చలో విద్యుత్ జయప్రదం చెయ్యాలి. ఇంకొకటి ఏమనుకున్నాం అంటే అసలు భార్య పిల్లలతో తీసుకురావాలి, కుటుంబ సభ్యులతో సహా రావాలి అనేది అన్నాం. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఇంకో కార్యక్రమం పెడదామని అనుకున్నాము. కాబట్టి కనీసం ఒక 15,000 మంది అయినా సరే మీరు ఒక్కరొక్కరు 100 మందితో సమానం. ఈ జిల్లాలో ఉన్న ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 1,500 మందో 1,200 మందో 1000 మందికి అయితే తక్కువ ఉండరు. ఈ 1000 మందికి మీరు అందరూ చెప్పి తీసుకురావాలి. ఇది ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగా మన ఏ యూనియన్కి ఆ యూనియన్ తర్వాత కన్వర్షన్ అయిన తర్వాత మీరు ఎక్కడ చేస్తారో ఏ యూనియన్లో చేస్తారో చేరుకోండి, మనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు అయితే వాస్తవంగా నేను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మన వాళ్ళు కొంతమంది ఇప్పుడు రిటైర్డ్ అయినా కూడా 20,000 30,000 తీసుకోండి నెట్ట బతుకైపు. వాడు ఒక ఆమె విజయలక్ష్మి అయితే వాళ్ళు 10 సంవత్సరాలు సర్వీస్ లేదు ఆమెకి. ఆమె 2017 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు సర్వీస్ చేయకపోతే ఏమైంది, ఈపీఎఫ్ పెన్షన్ కూడా రావట్లేదండి ఆమెకి. ఈపీఎఫ్ పెన్షన్ కూడా రావటం లేదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు చేసింది కదన్నా, మరి పెన్షన్ ఎందుకు రాదు అంటే యాజ్ పర్ ఈపీఎఫ్ ఆల్రెడీ ఆ యాక్ట్ ప్రకారంగా మీకు ఆ పెన్షన్ రూల్ ప్రకారంగా 10 సంవత్సరాలు లేదు మీకు పెన్షన్ రాదు. అక్కడ పోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి లేదు, లోను లేదు, ఎల్ఐసీలు లేవు, ఏమీ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోతాను. మరి ఇలాంటివన్నీ ఎవరి చేతిలో ఉంది? మీ చేతుల్లో ఉంది. మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ కన్వర్షన్ మీ చేతుల్లో ఉంది. కాబట్టి మిగతా కార్మిక సోదరులందరికీ అందరి మెసేజ్లు పెట్టండి. అందరూ కలిసి రావాలని చెప్పండి, ఫోన్లు చేయండి. ఈ రోజు మనకి ఇక్కడ 100 మంది రావచ్చు, 150 మంది రావచ్చు, 200 మంది రావచ్చు. కానీ ఈ 200 మంది 800 మంది చెప్పలేరు. మీ డిస్ట్రిక్ట్ వరకు చూసుకోండి. అంతవరకు ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఇదే చెప్తున్నాము, ప్రతి జిల్లాకి తిరుగుతున్నాము. అయ్యా మీరందరూ కూడా ఐక్యంగా రండి. మీరందరూ ఐక్యంగా వస్తేనే మీ కన్వర్షన్ సమస్య తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది అనేది మేము చెప్తున్నాము. దాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. మీ ఐక్యతను సాటాలి. మీ కన్వర్షన్ సాధన కోసం మనం దగ్గరలో ఉన్న సదానంద గారు ఏం చెప్పిండు, దగ్గరలో ఉన్నాం. ఎందుకంటుండంటే దగ్గరలో ఉన్నామంటే దానికి అర్థమే మన కష్టపడితేనే దగ్గరలో ఉంటాం. మనం కష్టపడాలి. కష్టపడి మనం కదము తొక్కి
చలో విద్యుత్ సోదర కార్యక్రమం కనీ మెని ఎరుగని రీతిలో మీరంతా ఆటించడంత రావాలని